आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం తదియ ఆదివారం నుండి నవమి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం నుంచి ప్రారంభమై గురుతో సమాగం చెంది, అలాగే కర్కాటకం సింహంలో కేతువుతో సమాగం చెంది కన్య రాశి వరకు ప్రయాణం చేస్తూ వరుసగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త నక్షత్రం వరకు ఈ వారం చంద్రుడు 4 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి 7వ తేదీ మూలా నక్షత్రం మొదటి పాదంలో కుజుడు ప్రవేశించడం జరుగుతున్నది. ఈ వారంలో ప్రత్యేకంగా కుజుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడం ఒక పెద్ద కదలిక. 8వ తేదీ అస్తమిత శుక్రుడు అస్తమించబోతున్నాడు. సహజంగా మౌఢ్యమి అనేది శుక్రమౌఢ్యం అనేది డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతున్నట్టుగా ఇది చివరిగా కొన్ని పంచాంగాల్లో రాయడం జరిగింది. 9వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, అనురాధ నక్షత్రంలో మొదటి పాదంలో బుధుని ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అలాగే 12వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, మూలా నక్షత్రం 2వ పాదంలో కుజుని ప్రవేశం, అనురాధ నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. అంటే ఈ వారంలో చాలా వరకు గ్రహాలన్నీ వృశ్చిక రాశిలోనే కదలికలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అందులో జ్యేష్ఠ నక్షత్రంలో ఎక్కువ కదలికలు ఉన్నాయి. చాలా వరకు రవి, బుధ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు. కుజుడు ఈ వారం ప్రారంభంలో వృశ్చిక రాశిని వదిలి ధనురాశిలోకి ప్రవేశించాడు. మరి కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం, మిథున రాశిలో గురు సంచారం, మరి సింహరాశిలో కేతు సంచారం వరుసగా ఈ వారం ప్రారంభంలో జరుగుతున్నాయి. ఈ వారం ప్రత్యేకించి 7వ తేదీ సంకష్టహర చతుర్థి అని ఒక ప్రత్యేక పర్వదినం, అలాగే 8వ తేదీ శుక్రమౌఢ్యం ప్రారంభం ఉంది. 9వ తేదీ వైధృత శ్రాద్ధం అని ఒక ప్రత్యేకత, 11వ తేదీ ఫలసప్తమి వ్రతం అని ఒక ప్రత్యేకతగా ఉంది. ఇది మనకు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో సూచించబడ్డది. తర్వాత తమశ్చరణ వ్రతం అని కూడా ఒకటి ప్రత్యేకంగా ఉంది. ఇవి మన ప్రాంతంలో ఆనవాయితీగా లేవు. ఇవి ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల వారు చేసుకుంటారు. అలాగే 12వ తేదీ మార్గశీర్ష కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమిని భైరవ జయంతి వ్రతం కూడా చేస్తారు. దీన్ని అనఘాష్టమి అంటారు, కృష్ణాష్టమి అంటారు, రుక్మిణి అష్టమి అని కూడా అంటారు. ఈ మార్గశిర బహుళ అష్టమి కూడా చాలా ప్రత్యేకత ఉంది. 13వ తేదీ రూపనవమి వ్రతం అనేది ఒక ప్రత్యేకంగా ఉంది. ఇది కూడా చతుర్వర్గ చింతామణి ఫలగ్రంథంలో తెలియజేయబడినటువంటి వ్రతాలు. ఇవన్నీ కూడా కొన్ని ఉత్తర భారతానికి ప్రశస్తమైనట్టుగా ఉన్నాయి. ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ప్రత్యేక పర్వదినాలు. మరి యోగమంజరి వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు 9వ స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రారంభమైంది. కాబట్టి ప్రత్యేకంగా జీవితంలో కొన్ని ఆశయాలు, కొన్ని సాధించాలని పటిమలు, కొన్ని గురుతర బాధ్యతలు, వృత్తిపరమైన బాధ్యతలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా మీరు
శతవిధాల ప్రయత్నం చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ వారం ప్రారంభంలో మీకు ఏదో ఒక ప్రత్యేకత ఈ ఆదివారానికి కనబడుతున్నది. అంటే ఈ వారం ప్రారంభ దినం ఒక ప్రత్యేకత, మరి ఇంటి యందు కానీ ఆఫీస్లో కానీ లేదా మీ ఇతరత సామాజికంగా కానీ ప్రత్యేకమైనటువంటి గ్రూపు సముదాయంతో కొన్ని ప్రత్యేకంగా చర్చలు కానీ కొద్ది సారాంశం, అంటే ఏదో ఒక సారాంశం తెలుసుకోవడం కానీ తెలియజెప్పడం కానీ పాల్గొనే విధానం చూస్తే ఒక ప్రత్యేకత ఉంది. కొందరి విషయంలో తోబుట్టువులు, వారికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు లేదా రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొద్దిగా విశేషంగానే ఈ వారం ప్రారంభం కనబడుతున్నది. 8, 9వ తేదీలలో కూడా కొన్ని ప్రయాణాలు ఉంటాయి, మార్పులు చేర్పులతో కూడిన పనులు ఉంటాయి, ఇతరులతో కొన్ని విషయాల్లో వాదించవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. కొద్దిగా మనస్సు చివుక్కుమన్నప్పటికీ కూడా మీరు పట్టువదన విక్రమార్కులాగా ఏదో ఒక పని చేస్తూ పోతుంటారు. 10, 11వ తేదీలలో కూడా మీరు చాలా గంభీరమైన వాతావరణంలో కొన్ని సమాలోచనలు చేసుకొని ముందుకు పోవలసి ఉంటుంది. శారీరకంగా కొంత అలసట, మానసికంగా కొంత నిస్సత్వం ఉంటున్నప్పటికీ కూడా మీరు అధిగమించి ముందుకు పోగలుగుతారు. అందులో కృతకృత్యులు అయ్యే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. 12వ తేదీ దినమధ్యం నుంచి 13వ తేదీలో ఒక మళ్ళీ ప్రత్యేకత ఉంది. కొన్ని పనులు మీరు సాధించడానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీరు ఇతరులను ఉత్సాహపరిచి మీరు ఉత్సాహంగా ఉండవలసిన అవసరాలు మేషరాశికి ఎక్కువగానే కనపడుతున్నాయి. అలాగే ఆర్థికపరమైన సమస్యలు, భూ సంబంధమైనటువంటి సమస్యలు, ప్రభుత్వపరమైనటువంటి కొన్ని బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, వీటి విషయంలో కూడా మీరు కొంత శ్రద్ధ ఎక్కువగానే పెట్టవలసి ఉంటుంది, అందులో పాల్గొనవలసి ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణ సూచనలు కొద్ది ఎక్కువగా కనబడుతున్నాయి. అధికమైన ఖర్చులు కూడా కనబడుతున్నాయి. కొద్దిగా అశాంతిగా ఉంటున్నప్పటికీ కూడా విజయవంతంగానే ఉంటారు. కొన్ని ధర్మపరమైన కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. చాలా వరకు ఈ వారంలో మీకు మధ్యస్థమైన ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా కొంత కలిసి వచ్చే కాలంగా, అదృష్టకరంగా కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కనబడుతున్నాయి. ధార్మిక విషయాలందు ఆసక్తి కూడా కనబడుతున్నది. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉంది. అయితే కుటుంబ వ్యవహారాలలో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పెద్దలతో కానీ ఇబ్బందులు లేకుండా, మొండి పట్టుదలలు లేకుండా కొంత సడలింపుతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి పని ఆలస్యంగానైనా అవుతుంది. మరి కొద్ది అసహనంతో మీరు కొన్ని చికాకులతో కొన్ని సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజుడికి సంబంధించిన పూజ. కుజగ్రహానికి మంచి పారాయణం చేసుకోండి, కుజ స్తోత్రం చేసుకోండి. ఎక్కడైనా మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, గణపతి దేవాలయాన్ని సందర్శించుకోండి. మరి ప్రత్యేకించి ఎర్రని పువ్వులతో శివార్చన కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా వరకు కొన్ని ఆకస్మికమైనటువంటి పనులు, మీ తలంపులు, మీ ఇన్వెస్ట్మెంట్సు, ఊహించని పద్ధతిలో కొన్ని మార్పులు చేర్పులు, అనుకోని ప్రయాణాలు, అనుకోని విధమైన ఖర్చులు కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కానీ మీ కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధంలో కానీ ఎవరి విషయంలో మీరు కొద్దిగా తీవ్రంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనబడుతున్నది. చాలా వరకు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ బాధ్యతల విషయంలో సమవుజ్జిగా భార్యాభర్తల మధ్యన కొద్దిగా అనుకూలమైన ధోరణి, ప్రతికూలమైన ధోరణి రెండు కూడా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరితో కూడా ఎక్కువగా వాదించకండి. ఆ విధంగా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేయండి అయినంత వరకు. అయితే ఈ వారం ప్రారంభంలో మీ గృహమందు ఒక ప్రత్యేకత లేదా మీ ఆఫీసులో ఒక ప్రత్యేకత, మీరు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, విజ్ఞానదాయకమైన విషయాలు, కొంతవరకు సాంస్కృతికపరమైన విషయాలు, సాంప్రదాయమైన విషయాలు, తర్వాత విజ్ఞానదాయకమైన విషయాలతో పాటు ఎన్నో విషయాలతో అనుకూలంగా ఉంది. ఇది యువకులకు, యువతులకు అందరికీ కూడా అనుకూలంగా కనబడుతున్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక కీలక సమావేశం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 8, 9వ తేదీ కూడా కుటుంబ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, సామాజిక పరంగా కానీ అనుకూలంగా ఉంది. మీరు ఉత్సాహంగా ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహపెడతారు. అందరితో సరస సంభాషణ కూడా చేస్తారు. చిన్నపాటి ప్రయాణాలున్నా ఫలవంతం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి మిత్రుల పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది.
కొద్దిగా వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా 8, 9 తేదీలో కనబడుతున్నది. 10, 11వ తేదీల్లో కొద్ది మార్పు చేర్పులతో ఉండవచ్చు, ప్రయాణాలు ఉండవచ్చు, అకాల భోజనాలు ఉండవచ్చు. ఆకస్మికంగా కొందరి విషయాలలో మీరు ఆశ్చర్యపడేటట్టుగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది విషయంలో ఈ వృషభ రాశికి సంబంధించి 10, 11వ తేదీలలో అమ్మవారి దేవాలయాలు కానీ, శివాలయాలు కానీ, లేదా సామాజికమైనటువంటి ఆశ్రమాలు కానీ వాటిని కూడా మీరు సందర్శించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 12, 13వ తేదీ సాధారణమైన జీవితం కొద్ది మార్పుతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగ ప్రపీడనం. ఏదైనా దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వృషభ రాశికి సంబంధించి వాళ్ళు తగు జాగ్రత్తలు, వైద్య సహకారాలు, వైద్యపరమైనటువంటి నిబంధనలతో కూడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకో ఒకసారి వీరికి చేంజ్ ఆఫ్ ప్లేస్ గురించిన ఆలోచనలు వస్తాయి. అలాగే ఉద్యోగాలు మానడమా లేదా వేరొక ఉద్యోగాన్ని వెతుక్కోవడమా, కొద్ది అలాంటి నిర్విధ్వంగా ఉండేటువంటి ఆలోచనలు కొన్ని వస్తాయి. ఇవన్నీ కూడా ఏది మీరు అమలుపరచడానికి వీల్లేదు. ఆలోచనగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత కలిసి వచ్చే కాలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్ది ఆలస్యంగానైనా మీకు కలిసి వచ్చే కాలం. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా కొంత ఆర్థికపరమైనటువంటి మదింపులు చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ అవకాశాలు పిల్లలతో కానీ, భార్య భర్తల మధ్యన కానీ, కుటుంబ సభ్యులతో కానీ సంతోషకరమైనటువంటి వాతావరణంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించు అనుకూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఏదో ఒక మార్పు కలగబోతున్నది అనే ఒక దృఢమైన నమ్మకంతో వృషభ రాశి వారు ఉండడం జరుగుతున్నది. కాబట్టి మీరు కొంతకాలం వేచి చూసి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం ప్రారంభం చేయవలసి ఉంటుంది. ఈ వారంలో మీరు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించుకోండి. ఆదిత్యాది నవగ్రహ మంటపంలో కుజునికి ప్రత్యేకమైన పూజలు చేయండి. మందార పువ్వులతో కానీ, ఎర్రటి పట్టు వస్త్రాలతో కానీ కుజునికి సంతృప్తిపరచడానికి చూడండి. కొద్దిపాటి కందులు కూడా దానం చేయండి. కుజ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. దాని మూలకంగా మీకు కొంత అశాంతి అనేది తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలోనే కొద్ది మార్పులు ప్రారంభమయ్యాయి. ఉత్సాహం కూడా ప్రారంభమైంది. పట్టుదలలు ప్రారంభమయ్యాయి. ఏదైనా సాధించడానికి, మీ హక్కుల కోసానికి పోరాటం చేయడానికి బాగా ఉంది. ఆర్థిక వనరులు కూడా మీకు పుష్టిగా ఉంటాయి. మీ యొక్క విజ్ఞత కూడా బాగా పనిచేస్తుంది. సహాయ సహకారాలు కూడా, మిత్రుల సహకారాలు కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో మీ గ్రహస్థితి చూసినట్టయితే మీ గ్రహాధిపతి, మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో బలంగా ఉన్నాడు. రవి కూడా ఈ వారంలో మీకు బలంగానే ఉంటాడు. తృతీయ స్థానంలో కేతువు సాధారణంగా కూడా అనుకూలంగా ఉన్నాడు. ఒక శుక్రుడు కొంతవరకు బలహీనపరుస్తున్నాడు. 7వ స్థానం కుజుడు కూడా ఒక పట్టుదలను ఇవ్వబోతున్నాడు. 9వ స్థానం రాహు సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థాన శని కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. మొత్తం మీద చంద్రుడు ఈ వారంలో మీ రాశి నుంచే ప్రారంభమై 4వ రాశి వరకు సంచారం చేస్తున్నాడు. కానీ ఈ వారం ప్రారంభంలో మీ ఇంటి యందు కానీ ఎక్కడ కానీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా ఒక ఉన్నతమైన సమావేశంలో కానీ, దేవాలయాల్లో కానీ, పెద్దల సమక్షంలో కానీ, ఒక జన సమూహంలో కానీ ఎక్కడైనా మీరు ఉండి ఏదో ఒకటి నిర్వహించవలసినటువంటి అవసరాలు ఉంటాయి. మీ యొక్క మంచి ఆదరణ కూడా మీకు లభిస్తుంది. ఇది కొంతవరకు ప్రజాహిత కార్యక్రమాల్లో, సామాజిక సేవల్లో పాల్గొనేటువంటి వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ వారం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. 8, 9వ తేదీ కూడా మీ వరకు మీరు అన్ని విషయాలు సమీక్షించుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు, బాధ్యతలు, మరి ఆదాయాలు, వీటికి సంబంధించిన విషయాలు, మీ యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా సమీక్షించుకుంటారు. కొంత అకాల భోజనాలు, ఎడతప్పిన భోజనాలు ఉండవచ్చు. కొద్ది ఆలోచనలు ఎక్కువ, మీ పనులు అమలు పరిచేది కొద్ది తక్కువగా ఉండవచ్చు. మొత్తం మీద తిరిగి మీకు 10, 11వ తేదీలన్నీ కూడా విశేషంగా కలిసి వచ్చే కాలంగానే ఉంది. ఇది అయినంత వరకు మీ వృత్తి, ఉద్యోగాలు సామాజిక పరంగా, గౌరవపరంగా ఉంటుంది. ప్రత్యేకమైన సమావేశాల్లో ఉంటారు. యువకులు మరింత ఉత్సాహంగా ఉంటారు. కొంతమంది ఏదో ఒక వినూత్నమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 12, 13 కూడా అనుకూలంగా ఉన్నాయి. కొద్ది ప్రయాణాలతో ఉంటారు. కొన్ని పనులు కొద్ది మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో ప్రారంభంతోనే మిథున రాశి వారికి ఒక పట్టుదల ప్రారంభమవుతున్నది. ఒక ప్రత్యేక బాధ్యత ప్రారంభమవుతున్నది.
ఎంతవరకైనా కొంత ధైర్యంతో సాహసంతో ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. కొంతవరకు స్థానచలనాలు కానీ వృత్తి అందు కొన్ని మార్పులు నేర్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. కొందరి విషయంలో ఎమర్జెన్సీ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒకంతవరకు వైద్యులు, తర్వాత రక్షక భట నిలయంలో ఉన్నటువంటి వారు, డిఫెన్స్లో ఉన్నటువంటి వారికి, మిథున రాశి వారందరికీ కూడా కొద్దిగా హెక్టిక్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అత్యవసరమైన పనుల యందు మీరు ప్రవేశించి మీ యొక్క విధులు చేస్తారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. మృగశిర నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఈ వారం చాలా కలిసి వచ్చే కాలంగా ఉంది. కుటుంబ పరంగా కూడా కొద్దిగా సంతోషంగా ఉంటారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగా ఉంది. కొద్ది ఆలస్యంగానైనా మీ పనులు అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత సంతోషాన్ని వ్యక్తపరచబోతున్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతున్నది. కుటుంబ వ్యవహారాలలో మాత్రం కొద్దిపాటి వాదోపవాదాలు ఉన్నప్పటికీ కూడా, పట్టుదలలు ఉన్నప్పటికీ కూడా సడలింపు చేసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మిథున రాశికి సంబంధించినంత వరకు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజుని యొక్క స్తోత్రము, అంగారక స్తోత్రము, లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన, మరి ప్రత్యేకించి ఏదైనా యాత్ర అలాంటివి కూడా చేసుకోవచ్చు. కొంతవరకు చక్కటి మీకు నచ్చిన దేవుని కూడా చేసుకోవచ్చు. కొంతమంది నారసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నా కూడా బాగా ఉంటుంది. ఏదో ఒక తెలియని ఒక భయము, ఒక ఆందోళన, ఒక ఆతురత మిమ్మల్ని కొంత వేధిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాలు కాకుండా అన్నీ కూడా సమగ్రంగా ఆలోచించుకొని నిర్ణయించుకొని ముందుకు పోయేటట్టు చేయండి. ఇవి ఆపితే ఆగేటివి కావు, చేయవలసినవి తప్పకుండా చేయవలసిందే, ఫేస్ చేయవలసిందే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునరుసపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి యొక్క వ్యవస్థ ఈ వారంలో కర్కాటక రాశి వారికి గురువు మీకు 12వ స్థానానికి చేరాడు. ద్వితీయ స్థానంలో కేతువు, చంద్ర గురువులు మీకు వ్యయ స్థానంలో ఈ వారం ప్రారంభంలో ఉన్నారు. అలాగే మీ రాశి నుంచి 3వ స్థానం, 4వ స్థానం ఖాళీగా ఉంది. 5వ స్థానంలో రవి, బుధ, శుక్రులు, 6వ స్థానం కుజుడు అత్యంత బలంగా రాబోతున్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు కూడా. అలాగే 8వ స్థానంలో రాహు సాధారణంగా ఉన్నాడు, 9వ స్థానం శని కూడా సాధారణంగా ఉన్నాడు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా, గౌరవ మర్యాదలకు తగ్గట్టుగా, రాజకీయ రంగాలకు కానీ, ప్రజా సంబంధమైన విషయాలకు కానీ, ఆధ్యాత్మిక సంబంధ విషయాలకు కానీ, అలాగే మీ వృత్తికి సంబంధించిన విషయాలకు కానీ ఏదో ఒకటి ఒంటరిగా ఉండకుండా జనరంజకంగా ఉండేటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కానీ, కొంతమంది ప్రయాణాలలో ఉండడం కానీ, ప్రత్యేకమైన సమావేశాల్లో ఉండడం కానీ జరుగుతుంది. ఈ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వేళ తప్పిన భోజనాలు, శారీరకంగా నిస్సత్వ, కొద్ది అతి ఆలోచనలతో కూడా సతమతమయ్యేటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశికి 7వ తేదీ కనబడుతున్నది. 8, 9 అత్యంత సంతోషదాయకంగా ఉంటారు. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. బయటి పనులు, ఇంటి పనులు కూడా చక్కగా ఉంటాయి. అందరి సహకారం కూడా మీరు పొందగలుగుతారు. ఒక ప్రత్యేకత కూడా వస్తుంది. అయితే ఒక్కొక్కసారి అనుకోని ఆవేశాలు, అనుకోని ఆవేదనలతో దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కన్ఫ్రంటేషన్స్ అంటారు వాటిని, ఆకస్మిక కలహాలు కూడా రావచ్చు. లేదా శరీరంలో కూడా ఏదైనా నలత కూడా ప్రారంభించవచ్చు. అవి మీరు అప్పటి పరిస్థితుల ప్రభావాలు, మొత్తంగా చెప్పాలంటే 8వ, 9వ తేదీ పరిస్థితుల ప్రభావాలు మీకు సంతోషంగా ఉంటున్నప్పటికీ పరిస్థితుల ప్రభావాలకు మీరు తొందరగా అడాప్ట్ అయిపోతారు. దానివల్ల ఆనాటి పరిస్థితులు మీ మీద పనిచేస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట. అయినంతవరకు ఆవేశాలకు, ఉద్రేకాలకు, అనవసరమైన సంభాషణలకు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 10, 11వ తేదీలన్నీ కూడా ఇంచుమించుగా అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా మీ స్వవిషయాలు, మీ పనులు, వాటికి సంబంధించిన విషయంలో మీరు మదింపు చేసుకుంటారు. 12, 13వ తేదీ సామూహికంగా మీరు అందరితో కలిసి ఉండడానికి కానీ, అందరితో కలిసి ప్రయాణాలు కానీ, కుటుంబ తరఫున కానీ, అటు సామాజిక తరఫున కానీ ఇది కూడా బాగా ఉంది. మరి ఏదో ఒక ప్రత్యేకంగా మీకు ఆ 12, 13 ఒక ప్రత్యేకతను సంతరించుకొని కనపడుతున్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి 8, 9, 12, 13 అలాగే 7వ తేదీ ఇది అంతా కూడా గ్రహ ప్రభావాలు మీ మీద చాలానే పనిచేస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ధైర్యంతోనే ఉంటారు, ధైర్యమైన కార్యక్రమాలు చేపడతారు.
ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండు కూడా మీ కంట్రోల్ చేసుకోవడానికి మీరు బాగా సమాయత్తం అవుతారు. కాబట్టి ఈ వారంలో మీరు ప్రత్యేకించి శని సంబంధమైనటువంటి పూజలు, శనికి సంబంధించిన, కుజుడికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేయండి. దేవాలయాలు సందర్శించుకోండి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు కానీ, జమ్మి చెట్టు ప్రదక్షిణలు కానీ, శివాలయ సందర్శనలు కానీ, ప్రత్యేకమైన కార్యక్రమాలు కానీ, దైవపరమైన కార్యక్రమాలు కానీ పాల్గొనడానికి ఎక్కువ వరకు ప్రయత్నం చేయండి. అయినంత వరకు ఆవేశాలకు దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఒక కొత్త మార్పులు, ప్రత్యేకమైన మార్పులు, ఆలోచనలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కూడా మీ ఊహలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనబడుతున్నాయి. అట్లాగే కుటుంబ వ్యవహారాల్లో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నా కూడా దాన్ని మీరు సర్దుకొని ముందుకెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల విషయంలో కానీ, ఇతరత్ర మీరు చేసే పనులయందు కానీ కొద్దిపాటి వాదనలు అధికారులతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కొంతవరకు మీకు సంతృప్తిని ఇస్తాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత సంతృప్తి, ఆకస్మిక ప్రయాణాలు, అతి సంతోషంతో ఉండేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఎక్కువగానే కనపడుతున్నది. మొత్తం మీద కర్కాటక రాశి వారు సెల్ఫ్ కంట్రోల్తో ఇవన్నీ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసుకోవాల్సినటువంటి పూజలు, శని కుజుల పూజలు ప్రత్యేకంగా చేయండి. దాని మూలకంగా మీకు కొంత మనశ్శాంతి కలిగి మీరు చేసే పనులలో కొంత ఉత్సాహం ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది కర్కాటక రాశి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి 4వ స్థానంలో, మీ రాశి నుంచి 4వ స్థానంలో ఉండడం ఒక విశేషం. అలాగే రవితో పాటు బుధుడు, శుక్రుడు కూడా మీ యొక్క 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలోనే మీ 4వ స్థానాధిపతి, మీ భాగ్యాధిపతి, మీ యొక్క యోగకారకుడైనటువంటి కుజుడు 5వ స్థానం ప్రవేశించడం అనేది ఒక పెద్ద మార్పు. అలాగే మీకు 7వ స్థానం రాహువు, 8వ స్థాన శని, ఏకాదశ స్థాన గురువు. ఏకాదశ స్థాన గురువు సింహరాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పడానికి అవకాశం ఉంది. మంచి పనులు చేయడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని స్థిరమైన నిర్ణయాలు కూడా చేయవలసినటువంటి అవసరాలు కూడా మీకు కనబడుతున్నాయి. సింహరాశి ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబ వ్యవహారాలు, స్థిర చరాస్తుల అభివృద్ధి, పిల్లలు, వారి యొక్క ఉద్యోగాలు, వారి భవిష్యత్తు, వారికి సంబంధించిన వివాహాలకు సంబంధించింది, ప్రత్యేకంగా మీ ఆరోగ్యానికి సంబంధించింది, అలాగే సాంఘిక మీ గౌరవ మర్యాదలు, వృత్తిపరమైనటువంటి విషయంలో కొన్ని అవతలుకులు ఏవైనా అన్నీ కూడా పలు ముఖ్యమైన విషయాల మీద మీ మనస్సు కేంద్రీకరించి ఆలోచన చేయడం జరుగుతున్నది. విదేశీ ప్రయాణాలు కూడా ఫలించే అవకాశం ఉంది. విదేశీ యోగాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాభస్థాన గురువు మొత్తం మీద పిల్లల వివాహాలు కానీ, ప్రత్యేకంగా మరి సంతానం గురించినటువంటిది కానీ, వారి అభివృద్ధికి సంబంధించింది కానీ ఏదో ఒకటి మొత్తం మీద మీ యొక్క వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత క్షేమాలు, అలాగే సామాజికమైన విషయాలు అన్నీ కూడా కలగలుపుకొని ఒక ధైర్యంతో సింహరాశి ముందుకు పరిగెత్తుతున్నది. అయినప్పటికీ మీకు 4వ స్థానంలో ఉన్న శుక్ర బుధులు చాలా స్వబుద్ధిర్బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు అని కూడా అన్నారు. కాబట్టి ఏదో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలండి, అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో అందరినీ మెప్పించడానికి, అందరితో షేర్ చేసుకోవడానికి స్వవిషయాలు, ఇతరుల విషయాలు, వృత్తిపరమైన విషయాలంటే కూడా సాధారణంగా ఈ సింహరాశి చాలా ప్రాధాన్యత ఇస్తున్నది. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం 7వ తేదీ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి విద్యాలయాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, సామాజికానికి సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, వ్యక్తిగత కుటుంబానికి సంబంధించి కావచ్చు, వినోదాలకు సంబంధించి కావచ్చు. ఇట్లాంటి ఏదో ఒక ప్రత్యేకత డిస్కషన్ కూడా జరుగుతుంది. కొంత సమయం కేటాయించవలసినటువంటి అవసరం మీకుంది. 8, 9వ తేదీలు స్వల్ప ప్రయాణాలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల మీద దృష్టి సారించవలసి ఉంటుంది. తర్వాత మీ ఆరోగ్య విషయంలో, మీ ఆహార విషయంలో కూడా కొద్దిగా నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ఒక చిన్న సమస్యను మీరు పరిష్కరించవలసి ఉంటుంది. అది మీ వ్యక్తిగతం కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. అలాంటికి మీరు కొంత సమాధానపరచవలసినటువంటి అవసరం ఉంది. 10, 11వ తేదీలు మరింత
ఆకర్షణీయంగా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 12, 13వ తేదీలు కూడా కొంత గంభీరమైన వాతావరణంలో ఉంది. అయితే ఇవన్నీ కూడా సంతోషదాయకంగానే పాజిటివ్ రిజల్ట్స్లోనే కనబడుతున్నాయి. కానీ కొద్దిగా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితులు అన్నమాట. మొత్తం మీద మీరు ఆకస్మిక కలహాలకు, ఇతరుల అభిప్రాయాలతో అతి విరోధాలు పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సర్వాంగేష్ణు సంతాపహ అకస్మాత్ కలహశ్చైవ. ఆకస్మికంగా అంటే మీ భావ ప్రకటన ఆవేశంలో ఉండొచ్చు, లేదా ఎదుటి వాళ్ళు ఆ సమయంలో మీకు చిర్రెత్తవు కొట్టవచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ అయినంత వరకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్కువగా చేసుకోండి. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, మిత్రుల విషయంలో, అధికారుల విషయంలో అయినంతవరకు కొంతవరకు సెల్ఫ్ కంట్రోల్, ఆ ఎమోషన్స్ కొంతవరకు కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది. దానికి గాను మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. మఖ నక్షత్ర జాతకులకు తరచు ప్రయాణాలు, శారీరక అలసటలు బాగా కనబడుతున్నాయి. అలాగే ధార్మిక కార్యక్రమాలు కానీ, కుటుంబంలో కొంత విశేషంగా వినోదంగా ఉండే కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మొదటి వారం మఖ నక్షత్ర జాతకు అనుకూలంగా కనిపిస్తున్నది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించు అనుకూలంగానే ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా కొంత అనుకూలంగానే కనబడుతుంది. కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆనందదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో శనిదేవుణ్ణి, కుజుదేవుణ్ణి, అంగారక దేవుణ్ణి, ఈ ఇద్దరు దేవతలు మాత్రం మీరు ఈ వారంలో ప్రత్యేకించి ప్రసన్నం చేసుకోవడానికి వారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, పూజలు కానీ ఏదైనా మీరు చేసుకోండి. మరి శని గాయత్రి చేసుకోండి, సూర్య గాయత్రి చేసుకోండి, అలాగే దేవాలయం సందర్శించుకోండి. అడపదడప మీకు ఉన్నటువంటి వీలును బట్టి, కానీ ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఉంది. ఈ విధంగా చేసుకుంటే మీ ఆరాటం కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు మీ రాశి నుంచి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మధ్యస్థమైన రిజల్ట్స్. మీ రాశి నుంచి 3వ స్థానంలో రవి సంచారం చాలా బలంగా ఉంది, అనుకూలంగా ఉంది. శుక్రుడు కొద్దిగా నిస్సత్వలో ఉన్నాడు. కుజుడు ఈ వారం ప్రారంభం నుంచే 4వ స్థానానికి ప్రయాణం చేయడం జరిగింది. 4వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో రాహు అత్యంత బలంగా ఉన్నాడు. 7వ స్థాన శని సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు, చెరుపు మాత్రం చేయడం లేదు. ఇప్పుడు లాభస్థానం నుంచి దశమ స్థానానికి గురు సంచారం కూడా జరిగింది. కొద్ది మార్పులు చేర్పులు వృత్తిపరంగా జరగవచ్చు. కొన్ని మార్పులు సూచనలు కనిపిస్తున్నాయి. ఏకాదశి ద్వాదశ స్థాన కేతువు కూడా కొంత ఆధ్యాత్మిక దృష్టి వైపు మనస్సును మరలిస్తున్నాడు. ఇది మరి ఈ వారం చంద్రుడు దశమ స్థానం నుంచి మీ యొక్క రాశి వరకు ప్రవేశిస్తున్నాడు. కన్యా రాశికి 7వ తేదీ అత్యంత యోగదాయకమైనటువంటి రోజు. ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి రోజు. అది మీ స్వగృహమందు కానీ, సమాజమందు కానీ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి ధోరణిలో ఉంటారు. గౌరవ మర్యాదలు బాగానే కనబడుతున్నాయి. సామాజిక గౌరవాలు ఉంటాయి. మీ యొక్క ఉనికిని ప్రదర్శించుకోవడానికి 7వ తేదీ చాలా అత్యంత అనుకూలంగా ఉంది. ఏదో ఒక భయము, భీతి కూడా ఉంది, కానీ వేటిని మీరు లెక్క పెట్టకుండా సంతోషంగా ముందుకు వెళ్ళండి. 8, 9వ తేదీ కూడా అలాగే ఉంది. అంటే ఇక్కడ అనుకున్న పనులు సాధించడం, బంధుమిత్ర సౌకర్యాలు, బంధుమిత్రులతో కలవడం, కుటుంబ సభ్యులతో కలవడం, అధికారులతో కలవడం, చాలా విశేషంగా ఒక ఆదరణకు లోనవుతారు మీరు. ఎప్పటి నుంచి 7వ తేదీ నుంచి 8, 9వ తేదీల వరకు. 10, 11వ తేదీలో స్వల్ప ప్రయాణాలు సూచనలు కనబడుతున్నాయి. కొంత అలసటలు కనబడుతున్నాయి. తిరిగి మళ్ళీ మీకు 12, 13వ తేదీలు కొద్దిగా కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. ఈ విధంగా కన్యారాశి వారికి అనుకూలతలు బాగానే కనబడుతున్నప్పటికీ కన్యారాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు ఎలాంటిది అంటే విత్తలాభ సదారోగ్య ఇష్టసిద్ధి సుఖావహ అలా కాకుండా కూడా మీకు ఏదో తెలియని ఒక ఆందోళన, ఇన్ఎక్స్ప్రెసబుల్, ఈ విధంగా ఉంది అని చెప్పలేనటువంటి ఒక తాపత్రయం, ఒక భయం, ఒక ఆందోళన మాత్రం జరుగుతున్నది. అది అంతగా దాన్ని పట్టించుకోకండి. ప్రయాణాలు చేసేటప్పుడు, వ్యక్తిగతంగా వాహనాలు మీరే నడిపేటప్పుడు, అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు, ఆ స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు వచ్చేటప్పుడు మాత్రం
మీరు కొంత సెల్ఫ్ కంట్రోల్గా ఉన్నట్టయితే మీరు సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత, వ్యవహారాలకు సంబంధించిన అనుకూలత, లేదా ఏదైనా ప్రాపర్టీస్ ట్రాన్సాక్షన్స్ చేసి వారికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని పొందడం కానీ, ప్రాపర్టీస్ మీద ట్రాన్సాక్షన్స్ పెట్టడం కానీ జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కొంత అనుకూలతలు ఉన్నాయి, కొద్దిపాటి ప్రతికూలతలు కూడా ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కొన్ని విషయాల్లో ఆలస్యం, గృహ విషయాలలో కూడా ఏదో ఒక ఆలస్యము, కొంత భయం కూడా కలుగుతున్నది. దాన్ని అంత దూరం పెట్టకండి, అంటే అంత ఎక్కువగా ఆలోచించకండి, మిగతా అనుకూలంగా ఉంటాయి. కొన్ని విషయాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే చిత్తా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి అయినంత వరకు సంతోషదాయకమైనటువంటి రోజులు, సంతోషదాయకమైనటువంటి పనుల యందు నిమగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ వారంలో మీరు చేసుకోవాల్సింది ప్రధానంగా షణ్ముఖ స్వామి లేదా శివారాధన, ఆంజనేయ స్వామికి సంబంధించిన అభిషేకాలు, మన్యసూక్త పారాయణాలు, రుద్రపారాయణాలు, కుజునికి సంబంధించిన ఏవైనా మీ స్థాయిని బట్టి చేసుకోండి. మీరు స్వతంత్రంగా మీ అంతలు మీరు చేసుకున్న, దేవాలయాలపై పూజలు చేసినా, ఏది చేసినా అనుకూలతలే ఉంటాయి. ఈ వారం కొంత వీలైతే అయినంత వరకు ఎర్రబట్టలు, కందులు దానం చేయండి, అనుకూలతలు ఫలిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ వారం ద్వితీయ స్థానంలో రవి, బుధ, శుక్రులు, తృతీయ స్థానంలో ఈరోజే ప్రవేశించినటువంటి కుజుడు, అలాగే పంచమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని అత్యంత అనుకూలుడు, భాగ్యస్థానంలో గురువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు, లాభస్థాన కేతు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు కూడా ఈ వారంలో మీకు భాగ్యస్థానం నుంచి వ్యయస్థానం వరకు సంచారం చేయడం జరుగుతున్నది. తులారాశి వారు ఈ వారం ప్రారంభంలో వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ, అభివృద్ధిపరమైనటువంటి పనులకు సంబంధించి కానీ, వృత్తిపరమైనటువంటి బాధ్యతలకు సంబంధించి కానీ, అయిన వారితో కానీ, అధికారులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, పెద్దలతో కానీ, అనుభవజ్ఞులతో కానీ కలిసి ఉండేటువంటి అవకాశం, వాళ్ళ యొక్క సమాలోచనలో పాల్గొనేటువంటి అవకాశాలు, లేదా మీకు మీరుగా ఏదైనా పదోన్నతి కోసానికి ప్రాకులాడము, ప్రభుత్వ అధికారులను కలవడం అట్లా కూడా జరగవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతంగా ఏదైనా ఒక దేవాలయంలో మీరు కూర్చోవడం కూడా జరగవచ్చు. అలాగే 8, 9వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇష్టసిద్ధి, అనుకున్న పనులు సాధించుకుంటారు, అనుకున్న బంధుమిత్రులను కలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందరి మూలకంగా ఆహ్లాదాన్ని పొందగలుగుతారు, కుటుంబ సౌఖ్యం కూడా పొందగలుగుతారు, సామాజిక గౌరవాన్ని పొందగలుగుతాడు, ఆర్థిక లాభాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. 10, 11వ తేదీలు కూడా ఇంచుమించు అనుకూలించేటువంటి పరిస్థితులు మీకు బాగా ఉన్నాయి. 12వ తేదీ, 13వ తేదీలో 12వ తేదీ దినాంతం నుంచి ప్రయాణ సూచనలు, కొన్ని ప్రత్యేకమైన సమస్యల పరిష్కారాల గురించి మీ యొక్క ప్రాకులాటలు, మీ యొక్క ఆరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారంలో కలిగిన మార్పులు కొద్దిగా నిబ్బరత్వం, గుండె ధైర్యం, స్థిరంగా ఉండడం, ఏదైనా ఎదుర్కొనే శక్తి రావడం, కొద్దిగా ఉన్నత ఆశయాలు ఏ విధంగా సాధించాలనేది, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవం, కుటుంబంలో కూడా అంటే ఇంతవరకు ఉన్న బలహీనతలు మీకు తొలగిపోతున్నాయండి, కొంత భయ ఆందోళన కూడా తొలగిపోతున్నాయి. సామాన్యంగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల వల్ల ఆర్థిక పుష్టి, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటిది, గౌరవం మరియు అన్నీ కూడా మీరు పొందడానికి తగు ఉపాయాలు మీకు కలగవు. విత్తలాభ ఇష్టసిద్ధి సుఖావహ, ఏదో ఒక డెవలప్మెంట్ ప్రాసెస్. ఇది వాస్తవంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తర్వాత ఇతరత్ర పారిశ్రామిక రంగాల్లో పనిచేసేటువంటి వారు, ఐరన్ వాటికి సంబంధించిన విషయాలు, ప్రభుత్వ ఉద్యోగంలో కీలక సమాచార శాఖలో ఉన్నటువంటి వారు, చాలా వరకు ఈ తులారాశి వారికి 99% ఈ ఒక మంచి మార్పు ఈ వారంతో ప్రారంభమైంది. మున్ముందు మీరు మీ యొక్క సత్తాను మీరు చాటుకోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఓపికతో అందరినీ మీరు మీ వైపు, మీ దారి వైపు మళ్లించుకోవాలి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా సున్నితంగా మీ వ్యవహారాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఉత్సాహపూరితమైన ఆలోచనలు కూడా మీకు కలుగుతున్నాయి.
విశాఖ నక్షత్ర జాతకులకు అభివృద్ధిపతమైనటువంటి విషయాలు బాగా ఉన్నాయి. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా, న్యాయపరమైన పరిష్కారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు పట్టువదలని విక్రమార్కులాగా తులారాశి వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉండండి, అన్ని విధాల అనుకూలతలు కలుగుతాయి. మీరు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవలసినటువంటిది మీ ఇష్టదైవ ప్రార్థన. గ్రహస్థితిని బట్టి చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ వారంలో మీరు చేయవలసినటువంటిది కొంత రవి సంబంధం, సూర్య సంబంధం, కుజ సంబంధం, ఈ రెండింటికి ప్రత్యేకంగా చేయండి. ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం కానీ లేదా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దేవాలయాలు కానీ, లైక్ మోపిదేవి, ఇట్లా అమ్మవారి దేవాలయాలు కానీ ఈ వారంలో కానీ ఎప్పుడైనా కూడా మీరు సందర్శించుకొని ఇంత అర్చన చేయించుకోగలిగితే మీకు మున్ముందు ఫలితాలన్నీ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ కుజుడు ఇప్పుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు. మీ రాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. తర్వాత మీ రాశి నుంచి 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని, 8వ స్థానంలో గురువు, 10వ స్థానంలో కేతువు. ఈ విధంగా ఈ వారం ప్రారంభంలో మీ గ్రహస్థితి అలా కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో ఏదో ఒకటి ఇంటర్నల్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. కొద్దిగా నెమ్మదిగా మీరు పుంజుకోగలుగుతున్నారు. శుక్రుడు బలంగా మీకు బలమిస్తున్నాడు. రవి కూడా ఇంచుమించుగా మీకు బలంగా ధైర్యం ఇస్తున్నాడు. ఏ పనైనా సాధించడానికి అవకాశం ఉంది. కానీ అనుకున్నది అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. అలాగే మీ తాపత్రయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరి మీద ఆధారపడి ఉన్నారు. మీరు కూడా ఒకరి మీద ఆధారపడినట్టే కాకుండా ఇతరులు కూడా మీ మీద ఆధారపడినట్టుగా కూడా ఉంది. కొన్ని మార్పులు అనూహ్యంగా వచ్చాయి. ఈ మార్పులను మెల్లమెల్లగా మీరు అనుకూల వాతావరణంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారం ప్రారంభంలో చాలా వరకు వృశ్చిక రాశి ఏదో నెపముతోనో, పట్టుదలతోనో, కార్యదీక్షతోనో, ఎంతైనా సాధించాలన్న నెపంతోనో కొద్దిగా శారీరక మానసికంగా కొంత కుదించుకుపోతున్నటువంటి స్థితిలో ఉంది. అంటే ఒక దీక్ష లేదా ఒక ఉపాసన, ఒక వెయిటింగ్ లిస్ట్, ఏ పని చేయాలని ఒక వెయిటింగ్, ఎవరికోసానికో ఎదురు చూపులు, ఒక ప్రత్యేక కార్యక్రమాల గురించి, ఆ విధమైన పట్టుదలతో కొంత శారీరకంగా మానసికంగా అలసటతో ఈ వారం కలుగుతున్నది. కానీ ప్రయోజనం మాత్రం మంచి రిజల్ట్సే మీకు ఉంటాయి. అలాగే 8, 9వ తేదీలు కూడా మెల్లమెల్లగా మీరు అనుకున్నటువంటి సమాలోచనలు సమకూరుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. మెల్లమెల్లగా మీ ఊహలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 10, 11వ తేదీల్లో చాలా ప్రత్యేకత కనబడుతున్నది. ఇందులో కొంత దైవపరంగా దైవ బలాన్ని కూడా మీరు పొందడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క ఆలోచనలే కాక, మీ స్వశక్తే కాకుండా, మీ ఊహలే కాకుండా కొంతవరకు దైవ సహాయాన్ని కూడా మీరు అర్థించుకున్నట్టయితే విశేషంగా ఉంటుంది. కొంతమంది ఈ 10, 11వ తేదీల్లో ఏదన్నా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. మరి అట్లాగే బాధ్యతల విషయంలో కూడా చాలా అనుకూలంగానే ఉంటున్నప్పటికీ తల్లి తండ్రుల ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కొందరి విషయంలో కనబడుతున్నది. కాబట్టి మీరు ఏ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూడండి. అనుకునేవన్నీ సాధించే అవకాశాలు ఉన్నాయి. 12, 13లో ఒక ప్రత్యేకమైన మంచి మార్పు మీకు కలుగుతుంది. అన్ని విధాలా మీరు ఊహించినట్టుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మీకు అనుకూలిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలు కూడా మీకు బాగానే లభిస్తాయి. వచ్చిందల్లా మీకు ఈ వారం ప్రారంభం 1, 10, 11వ తేదీ ఒక ప్రత్యేకత. ఈ రెండింటిని మీరు ఆ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అసత్వం సతతం క్లేహే. మొత్తం మీద ఒక వచ్చిన మార్పు ఏంటంటే మీరు కొద్దిగా నిద్ర, ఆకలి, దప్పులకు, నిద్రకు, వీటికి కొద్దిగా తట్టుకునే ఒక పరిస్థితి మీకు కావాలి. అంటే అంత సూక్ష్మంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా మీరు గమనించే విధానాలు, మీరు చేసే విధానాలు ఆ విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత మీరు దైవ బలాన్ని కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీకు సునాయాసంగా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇతరుల అభిప్రాయాలను విని అమలుపరచాలనుకుంటున్నప్పుడు మాత్రం ఒక్కసారి మీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. ఒక్కొక్కసారి ఇతరుల అభిప్రాయాలు మీ రూటును మార్చవచ్చు, మీ యొక్క ప్రతిష్టకు భంగం కలగవచ్చు. కాబట్టి ఎంతవరకు అది సబబు, ఇతరులు చెప్పింది ఆ తత్కాలానికి అది అనుకూలమైన
దాని భవిష్యత్ పరిణామం ఏమిటి అని ఆలోచించుకోవాల్సిన అవసరాలు మీకు అప్పుడప్పుడు కలుగుతాయి. కాబట్టి మీ దృష్టికి వచ్చిన వాటి విషయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా చక్కగా ఉన్నాయి. న్యాయపరంగా మీరు పోరాడి గెలవగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా బాగా ఉంది. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత బాగా ఉంది. కుటుంబంలో తర్వాత సోదరులకు సంబంధించింది కానీ తోబుట్టులకు సంబంధించిన వివాదాల విషయంలో కొంత జోక్యం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పిల్లలు, సంతానం, కుటుంబ బాధ్యత వాటిలో కూడా మీకు మెల్లమెల్లగా అనుకూలతలు వస్తున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు సోదరులతో కానీ మీ కింద పనిచేసే వారితో కానీ భూ సంబంధమైన వ్యవహారాలు కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ పెద్దలతో కానీ చిన్నపాటి మనస్తాపాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తరచుగా ఆ విషయం మీద భార్యాభర్తలు కూడా వాదించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో అంతర్లీనంగా మీరు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ మాట రాకుండా చూసుకోండి. మిగతా కొన్ని విషయాలు మీకు సంతోషాన్ని కలుగజేస్తాయి. కొన్ని భూ సంబంధం ఆర్థిక సంబంధ విషయాల్లో మాత్రం సోదరులతో, భార్య తరఫు బంధువులతో, నీ తరఫు బంధువులతో కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగా ఉన్నాయి. సామాజికంగా బాగా ఉంది, వృత్తిపరంగా బాగా ఉంది. అడపాదడప కుటుంబ పరంగా కొద్దిగా వాద వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ మీకు సమసిపోయే అవకాశాలు. ఈ వారంలో ఏదో ఒక టెన్షన్ వృశ్చిక రాశిలో ఒక కదలిక బాగా వచ్చిందండి. అన్ని రాశుల కన్నా వృశ్చిక రాశిలో ఇప్పుడే నిద్ర లేచిందా, పులి సింహం ఇప్పుడే జూలు విడిచిందా, నిద్ర లేచిందా అన్నట్టుగా ఉంది. అంత అప్రమత్తతగా చూసుకోవాల్సినటువంటి అవసరాలు ఇప్పుడు ఉన్నాయి. అయినప్పటికీ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు, కేతు, కుజ ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా పారాయణాలు చేసుకోండి. నవగ్రహ మంటపంలో ఈ గ్రహాలకు ప్రత్యేకమైన పూజ చేయించండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. ప్రత్యేకంగా సంకష్టహర చతుర్థి సోమవారం నాడు గణపతికి కూడా ఇంత పూజ చేయించుకోండి. కొంత మీకు అశాంతి తగ్గుతుంది, ఆరాటం తగ్గుతుంది, అనుకూలమైన ఆలోచనలు వస్తాయి, అమలుపరచడానికి వీలుగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి కూడా ఈ వారంలో ఒక పెద్ద మార్పే కలిగిందని చెప్పాలి. ఈ మార్పులో మరింత బాధ్యతలు పెరిగాయి. విశ్రాంతి లేకుండా మనస్సు, శరీరం 2 ఎలా ఉన్నాయంటే అసలు మీకు విశ్రాంతే లేదు. అంటే అలుపెరగని యుద్ధ యోధుడు. మన యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతున్నదండి. యుద్ధం ఆగడానికి వీలు లేకుండా నడుస్తుంది. అలాగే అదే ఉడుపుతో, అదే పట్టుదలతో, అదే దీక్షతో ఏదో ఒకటి సాధించే వరకు నేను విశ్రమించను అన్న ధోరణిగా ధనుర్రాశి ప్రతి సంఘటనను, ప్రతి అవకాశాన్ని ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు పోతున్నది. మరి ఇప్పుడు సహజంగా ధనుర్రాశి వారు ఈ వారంలో ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, తొందరపాటు నిర్ణయాల్లో తగు జాగ్రత్తలు, ప్రత్యేకించి భూ సంబంధమైన వ్యవహారాలు, సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాలలో కొంత ఆవేశం. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, మీ ప్రేమ కూడా కోపంగానే కనబడుతుందండి. మీరు సామాన్యంగా ఉండాలంటే ఉండలేరు. అలాగే మీరు ఏ వస్తువు, పనిముట్లు మరి ఎలాంటివి ఏది ఉపయోగించినా వాటి అందు కూడా జాగ్రత్తలు అట్లా ఉండడానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆకస్మికంగా మనం ఎంత కంట్రోల్గా ఉన్నా కూడా ఇతరుల చేత కొంత ఇరిటేషన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ గమనించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం. అయితే ఈ వారం ప్రారంభం చాలా ప్రత్యేకత ఉంది. ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. గౌరవ మర్యాదలకు సంబంధించింది, మీ యశస్సుకు సంబంధించి, మీ కీర్తికి సంబంధించింది అన్నట్టుగా ఉంటుంది. లేదా కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల యొక్క సమూహంలో కానీ ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యక్తులతో కానీ, అధికారపక్షమైనటువంటి వ్యక్తులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఒక ప్రత్యేక సమావేశంలో కానీ, ఎట్టకేలకు సాధారణమైన మనిషి అయితే ప్రశాంతంగా ఒక దేవాలయంలోనన్నా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాడు, లేదా ఓ పురాణ ప్రవచనం అన్నా వింటూ ఉంటాడు. ఆ విధంగా ఈ ధనురాశి వారికి ఈ వారం ప్రారంభం అలా ఉంది. 8, 9వ తేదీలలో
మీరు కొన్ని నియమాలను సడలించుకోవాలి, కొన్ని పట్టుదలను సడలించుకోవాలి, ఆహార విహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, విశ్రాంతికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. మనస్సు ఏదో తెలియని మూగరోదన అంటారండి. అదంటే మనం ఎంత కంట్రోల్ చేసినా అది పడే బాధ పడుతుంది, మనసు బాధ పడుతూనే ఉంటుంది. అది మనకు తెలియకుండా చేసే మూగరోదన అంటారు దాన్ని. అలాంటివి కూడా ఉండవచ్చు. దీనివల్ల కొంత శరీరం నిస్సత్వ పడుతుంది. అది కాబట్టి దీనికి మీరు మౌనంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, అయినంత వరకు ఇర్రెగ్యులారిటీస్ని రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 10-11 సాధారణంగా బాగానే ఉంది. మరొక విశేషం 12-13లో కనబడుతున్నది. ఈ విధంగా ఒక ప్రత్యేకత సంతరించుకున్న ధనుర్రాశి వారు అయినంత వరకు స్వయంకృత అపరాధాలు జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనమే తప్పు చేసి మనమే క్షమించండి అంటే బాగలేదు. అట్లా కూడా జరగవచ్చు. మనుషులు అట్లా డ్రాగ్ చేస్తారు. వాటిలో మనం పడకూడదు. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలిగినటువంటి మార్పుల వల్ల దూరదేశ ప్రయాణాలు కానీ, అతి ప్రయాణాలు కానీ, ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు కానీ, కొంత శారీరక మానసిక వేధ కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. చివరికి కొంత మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త మిత్రులు పరిచయాలు అవుతారు, వారి సహకారాలు పొందగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణ సూచనలు ఉంటున్నప్పటికీ కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం కానీ, ఇదమిత్తంగా మీ పనుల యందు కొంత మిశ్రమ ఫలితాలు పొందడం కానీ జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొన్ని మంచి మార్పులు కలుగుతున్నాయి. వాటి మూలకంగా కొంత ధనలాభం కూడా కలుగుతుంది. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాల వల్ల కూడా కొన్ని మంచి చేంజెస్ ఉన్నాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు మరింత అనుకూలతను ప్రదర్శించబోతుంది. ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ కుజ గాయత్రి కానీ, కుజ సంబంధమైన పూజలు కానీ, అలాగే నారసింహానికి సంబంధించింది కానీ, అమ్మవారికి సంబంధించింది కానీ ఏదైనా ఒకటి మీ ఇష్టదైవ ప్రార్థనతో పాటు ప్రత్యేకంగా చేయండి. నవగ్రహ మంటపంలో కుజునికి ప్రత్యేకమైన పూజ చేయండి. మీరు ఎవరి విషయంలో కూడా మీరు అయినంత వరకు ఈ పూజలు చేస్తూ కూడా సెల్ఫ్ కంట్రోల్, మీకు తెలియకుండా వచ్చే ఆవేశాలను కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అవి అనర్థానికి దారితీస్తాయి. కాబట్టి అట్లాంటి ఉద్వేగాలు, ఆవేశం అంటే ఒక రకమైన ఉద్వేగంతో భరించలేని ఉద్వేగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శారీరకంగా విశ్రాంతి, మానసికంగా విశ్రాంతి, అతివేగ ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. అతివేగమైన ప్రయాణాలు సెల్ఫ్గా జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకోకుండా భార్యాభర్తల మధ్యన వాద వివాదాలు కూడా తల ఎత్తవచ్చు. అవన్నీ కూడా గ్రహాల కారణంగా జరుగుతున్నాయని తలుచుకోండి. మొత్తం మీద ధనుర్రాశి వారు ఇష్టదైవ ప్రార్థనతో కొన్నింటిలో నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించి ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మీ అధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో ఉన్నాడు. ఇదొక విశేషం. తర్వాత ఈ మకర రాశి వారికి గ్రహస్థితి చూస్తే మీ రాశి నుంచి 2వ స్థానంలో రాహు, 3వ స్థానంలో శని అత్యంత అనుకూలం, 6వ స్థానంలో గురువు సాధారణం, 8వ స్థాన కేతు కూడా సాధారణం. అలాగే లాభస్థానానికి వచ్చే వరకు రవి, బుధ, శుక్రులు ఉండడం విశేషం. ఏకాదశ స్థానంలో వ్యయ స్థానంలో కుజుడు రావడం ఒక మార్పు. ఇది ఈ వార గ్రహస్థితి. అలాగే ఈ వారం ప్రారంభంలో మీకు 6వ స్థానం నుంచి 9వ స్థానం వరకు చంద్ర సంచారం కూడా జరుగుతున్నది. స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోమతం. మకర రాశికి సంబంధించినంతవరకు ఈ వారం ప్రారంభంలో మీరు మంచి రాజకీయ చదరంగంలో కానీ, రాజకీయ షడ్యంత్రం అంటే దాన్ని సంబంధించిన విషయాల్లో ఉంటాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాతృ సంబంధ వర్గాలు కానీ, పితృ సంబంధ బంధువర్గాలతో కానీ కలయికలు, ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, ఆదరణతో కూడినటువంటి పనులు, ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంది 6వ 7వ తేదీ. అలాగే 8, 9వ తేదీలు కూడా విశేషంగా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. కొంత బరువుతో బాధ్యతతో కూడినటువంటిది కూడా ఉంది. పెద్దల సహాయ సహకారాలు ఇవ్వడమో తీసుకోవడమో దాంట్లో కూడా కొంత ఉంది. కొద్ది ఆలోచనలు కూడా అతిగానే సాగుతాయి. అయినప్పటికీ అనుకూలమైందే. 10, 11వ తేదీలో చిన్నపాటి మార్పులు, కుటుంబ సభ్యులతో కానీ, పెద్దలతో కానీ చిరాకులు, ప్రతిదానికి
ఈ ఇరిటేషన్స్ పొందకుండా చూసుకోండి. భార్యతో కొంతపాటి ఘర్షణ లేకుండా చూసుకోండి. తర్వాత మీరు పెట్టే ఆదాయాలు, ఖర్చులు, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత చూసుకోండి. ఆహార విహారాలకు కూడా కొంత నియంత్రణ అవసరంగా ఉంది. కాబట్టి అతిగా 10-11 తేదీలను పరిశీలిస్తే 12 మధ్యాహ్నం నుంచి మళ్ళీ మీకు మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మార్పు ఏమిటి అంటే మకర రాశికి అనుకోని ఏదో ఒక ప్రయాణమా, ప్రదేశాల మార్పా, పరిస్థితులు ప్రతికూలమా, ఆరోగ్యాల విషయంలో భయమా, ఆందోళననా, ఏదో ఒకటి తీవ్రమైన విషయాన్ని, అది మీ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా లేదా భూ సంబంధమైన వ్యవహారాలకు సంబంధించినదై లేదా సోదరులకు సంబంధించినదై ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీరు ఎంత వద్దనుకున్నా దాని గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసినటువంటి స్థితులు మీకు ఏర్పడ్డాయండి. అలాగే మీ బాధ్యతలతో పాటు మీ కమిట్మెంట్స్, మీకు ఇతరులు ఇచ్చిన కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా అక్యుములేట్ అవుతున్నాయి ఇక్కడి నుంచి. ఇది ప్రారంభమైంది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. తర్వాత ప్రయాణాల్లో తగు జాగ్రత్తలుగా ఉండండి. కొందరి విషయంలో శస్త్రచికిత్సలు జరగవచ్చు. కొందరి విషయంలో స్వల్పకాలిక ఏదన్నా కంటికో కాలుకో చిన్నపాటి గాయం తగలవచ్చు. ఇవన్నీ నేను చెప్పకూడదండి ప్రెడిక్షన్లో, కానీ అలాంటి అతి సున్నితమైన విషయాలు కూడా ఉంటాయన్నమాట. అది గమనించుకుంటూ ఉండండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం వైజ్ ఎక్స్పెండిచర్స్ అయితే బాగా పెరుగుతున్నాయండి. వాటి వల్ల కొంత అనుకూలతలు కూడా ఉన్నాయి. ధర్మపరమైన కార్యక్రమాలు ఉన్నాయి, రాజకీయపరమైన కార్యక్రమాలు ఉన్నాయి, వ్యక్తిగతపరమైన కార్యక్రమంలో ఉత్తరాషాఢ కొంత ఎక్స్పెండిచర్ బాగానే పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆలోచనలు బాగా ఉన్నాయి. మెల్లమెల్లగా మీరు అయినంత వరకు మీకు మీరుగా ఈ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకో దూరంలో ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఎంత తెలివితో ఉన్నప్పటికీ కూడా మీ చేత కూడా కొంత ఈ మిగతా నక్షత్రాల కన్నా మీ నక్షత్రం కొంత వివేకంగానే ఉంటుంది. అయినంత వరకు వైజ్గా తెలిసి, అంటే ఇంటెన్షనల్లీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు తెలిసే పెడతారు. మీరు ఆశించిన ఫలితాలు అంతగా రాకుండా వస్తాయి. మొత్తం మీద అలాంటి ఫలితాలలో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు అయినంత వరకు మీరు ఏదైనా తరచుగా ఈరోజు లగాయతు, ఈ వారం ప్రారంభం లగాయతు దాదాపుగా 2 నెలల వరకు అనుకోండి, మీరు తరచుగా అమ్మవారి దేవాలయ సందర్శన కానీ, మోపిదేవి లాంటి ఆలయాలు కానీ, నరసింహ క్షేత్రాలు కానీ ఇవన్నీ దర్శనం చేసుకోవడానికి ఒకసారైనా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా కుజ గాయత్రి, కుజుని యొక్క స్తోత్ర, ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం అనే శ్లోకం, నవగ్రహ శ్లోకాలలో కుజునికి ఉన్నటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు 7 సార్లు మీరు పారాయణం చేసుకోండి. మీరు స్నానం చేయగానే మీ పూజల కార్యక్రమం ఉన్నప్పుడు. దీనివల్ల మీరు అయినంత వరకు పరిస్థితులను గ్రహించగలుగుతారు, వాటికి తగ్గట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినంత వరకు ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి పూజతో మకర రాశి వారు ఈ వార ఫలితాలలో ఇలాంటి పూజలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఇది మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో ఒక మంచి మార్పే కలిగింది. మీ రాశ్యాధిపతి శని, అతను 2వ స్థానంలో ఉన్నాడు. అంత ఇబ్బందికరంగా లేడు. మీ రాశిలో శతభిష నక్షత్రంలో రాహు సంచారం జరుగుతున్నది. జన్మగత రాహు సంచారం ఒకటి వేధిస్తున్నది. మీ రాశి నుంచి 5వ స్థానానికి గురువు వచ్చాడు. ఆ గురువు మళ్ళీ మీ యొక్క రాశిలో ఉన్న రాహును కూడా చూస్తున్నాడు. గురుబలం కొంత కలిసి వచ్చింది. 7వ స్థాన కేతువు కొంత సాధారణంగానే ఉన్నాడు. తర్వాత దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రులలో రవి అత్యంత అనుకూలంగా ఉన్నాడు. బుధ శుక్రులు సాధారణంగా ఉన్నారు. అలాగే కుజుడు ఏకాదశ స్థానానికి వచ్చి అత్యంత బలాన్ని ఇస్తున్నాడు. ఇది ఈ వారంలో ఉన్న గ్రహస్థితి. మీ యొక్క చంద్రుడు మీ రాశి 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు.
వాతాధిక్యం సదాలస్యం మనఃపీడా భయంతత. ఏదేమైనప్పటికీ గురుచంద్ర యోగం మీకు ఈ రాశిలో ఈ వారం ప్రత్యేకంగా గురుచంద్ర యోగంతో ప్రారంభమవుతుంది కాబట్టి మీరు సాధారణంగా కుంభరాశి వారు సామాజికమైనటువంటి బాధ్యతలు, రాజకీయ పరంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, సామాజిక బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు అన్నిట్లో ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని మీరు యంత్ర మంత్రాంగాలు నడపవలసినటువంటి అవసరం ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నది. ఆ తదుపరి 8, 9వ తేదీల్లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా 5, 7, 8, 9 కూడా ప్రత్యేకంగా మీ కుటుంబ పరంగా, సామాజిక పరంగా మొత్తం మీద మీరు చాలా బిజీగా అంటే యాక్టివ్గా ఉండి చేసేటువంటి పనులన్నీ కూడా బాగా కనబడుతున్నాయి. బంధువర్గ మిత్రవర్గాల సమూహాలు, అత్యంత సన్నిహితుల సమూహాలు, ఆర్థిక పరిస్థితులు, పరిచారకులు వాళ్ళతో ఉల్లాసంగా ఉండడం, సంతోషంగా ఉండడం, చాలా ఇది ఒక అత్యంత ఉల్లాసమైనటువంటి రోజు 8, 9వ తేదీ కనబడుతుంది. 10, 11వ తేదీలు కూడా అత్యంత వ్యక్తిగతంగా ఆనందంగా ఉండేటువంటి రోజులు. భార్య పిల్లలు వీళ్ళ సమక్షం ఇవన్నీ కూడా మీకు 12వ తేదీ దినమధ్యం వరకు, అంటే 7వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి పనులన్నీ కూడా రాను రాను వ్యక్తిగతంగా మీకు 12వ తేదీ దినమధ్యం వరకు వచ్చి ఆ తదనంతరం ప్రయాణాల, మార్పుల, చేర్పుల ఏదో ఒకటి మాత్రం ఉంది. ఒక ప్రత్యేక సమస్య నెత్తులు పెట్టుకొని ఏదో దాన్ని పరిష్కారం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కొంత భిన్నంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం కుంభరాశి చాలా ఉత్సాహంగా అన్నింటిలో పాల్గొనే అవకాశాలు ఉంటున్నప్పటికీ ఈ వారంలో కలిగిన మార్పు, ప్రారంభంలో కలిగినటువంటి మార్పు అత్యంత అనుకూలమైనటువంటిది. ఈ అత్యంత అనుకూలమైనటువంటి మార్పు మీరు చాలా సాహసోపేతంగా స్టెప్స్ వేసి అంటే నిర్ణయాలు తీసుకొని అమలు పరిచేటువంటి విషయాలు, అది మీ స్వవిషయాలు, కుటుంబపరమైన విషయాలు, మీరు అభిమానించే వ్యక్తుల విషయాలు, బంధువర్గ విషయాలు, రాజకీయపరమైన విషయాల్లో ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉందండి కుంభరాశికి. కుంభరాశి ఇన్ ఆల్ ఫ్రంట్స్ మీకు సక్సెస్ఫుల్ లైఫ్కి సంబంధించిన దాంట్లో వస్తుంది. ఎక్కడ లేని ధైర్యం కూడా కలుగుతుంది. మీ వనరులు కూడా, మీకు కలిగే వనరులు కూడా అలా ఉంటాయండి. మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు యంత్ర రచన చేసుకోండి. అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కలిసి వచ్చే కాలంగా ఉంది. విదేశీయానాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్న ఆ రంగానికి సంబంధించిన విషయాల్లో కూడా కుంభరాశి సాధించుకునేటువంటి పక్షంలో ఉంది. కాబట్టి అత్యంత అనుకూలమైన యోగం ఏ రాశికి పట్టిందయా అంటే ప్రస్తుతానికి కుంభరాశికి మరి ముందు కూడా పట్టబోతున్నది. కాబట్టి మిగతా రాశులలో కూడా వీళ్ళందరూ బాగున్నా కూడా ఈ రాశి కొద్దిగా అత్యంత వేగంగా ముందుకెళ్తున్నది. కాబట్టి కుంభరాశి వారు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని అడ్డంకులున్నా అధిగమించగలుగుతారు. అందులో 10, 11వ తేదీలో చిన్నపాటి అడ్డంకు ఉన్నా మీరు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్నీ కూడా బాగుంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల ఆర్థిక పుష్టి, ధార్మిక విచారణ అన్ని విధాల అనుకూలంగా కలుగుతున్నది. శతభిష నక్షత్ర జాతకులకు కూడా కొంత కలిసి వచ్చే కాలం, ఆకస్మిక ధనలాభాలు, ప్రత్యేకంగా మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొద్ది ఆలస్యంగానైనా మంచి ఫలితాలు ఇవన్నీ పొందగలుగుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా గృహ సంబంధం కానీ, వృత్తి సంబంధం కానీ, వివాహ సంబంధం ఏదో ఒక సంతోషకరమైన నిర్ణయం తీసుకోవడం, కుటుంబపరమైన విషయాల్లో కూడా కొద్ది ఆలస్యంగానైనా కొంత సంతోషాన్ని పొందడం ఇవన్నీ కూడా మీకు కలగబోతున్నాయి. కాబట్టి కుంభరాశికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. కాబట్టి ఇన్ని ఉన్నప్పటికీ మీరు ఎంతో అంతో దైవ సంబంధం, గ్రహ సంబంధమైన పూజలు కూడా చేయాలి. ఏంటంటే అత్యంత మీకు ఎవరైతే మీ రాశ్యాధిపతి శని ఉన్నాడో ఆ శనిని ఒకసారి తలుచుకోండి. ఆ శనిని తలుచుకోవడానికి మీరు శివాలయానికి వెళ్ళి శివ పూజ చేసిన, హనుమత్ దేవాలయానికి వెళ్ళి హనుమత్ పూజ చేసిన, లేదా గణపతి దేవాలయానికి వచ్చి గణపతి పూజ చేసిన, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్న అన్నీ ఆయనకే చెందుతాయి. కాబట్టి మీకు అనుకూలాన్ని బట్టి ఏదైనా ఒకటి చేసుకొని ముందుకెళ్ళండి. అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం, ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశిలో ప్రస్తుతం పూర్వభద్ర నక్షత్రంలో శని సంచారం జరుగుతున్నది. మీ రాశి నుంచి ఇప్పుడు 4వ స్థానంలో గురు ప్రవేశించాడు. ఈ వారం ప్రారంభానికి ముందే మీ రాశి నుంచి 6వ స్థానంలో కేతు సంచారం, మీ రాశి నుంచి 9వ స్థానంలో రవి, బుధ, శుక్ర సంచారం. రవి సాధారణం,
బుధుడు సాధారణం, శుక్రుడు కొంతవరకు విశేషం. మీ రాశి నుంచి ఇప్పుడిప్పుడే దశమ స్థానంలో ప్రవేశించినటువంటి కేతు ఫలితాలు ఎలా ఉన్నా పనులు మాత్రం ఉధృతంగా ఉంటాయి. అంటే ఎక్కువ సంచారం చేయించే పనులు పెడతాడు ఈ కుజుడు. అలాగే వ్యయ స్థానంలో రాహు. ఏది ఏమున్నా ఈ వారంలో మీకు కుజుడైతే అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఇంచుమించు అందరూ అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మరింత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా గ్రహాలకు ఉంది కాబట్టి వాళ్ళు మున్ముందు వస్తున్నారు. ఇప్పుడు ఈ వారంలో మీరు సాధారణంగా అన్ని విషయాలను సమీక్షించుకోండి. ప్రత్యేకించి మీనరాశి వారు ఈ వారంలో సమీక్షించుకోవాల్సినటువంటి విషయాలలో మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, మీ ఆదాయాలు, మీ ఖర్చు, ఇతరత్ర మీ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళది అన్ని విధాల విషయాలకు ఈ ఆదివారం విశేషంగా అంటే ప్రారంభంలో విశేషంగా ఆలోచించుకోవాలి. మీరు గృహంలో ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉంటారు, లేదా బంధువర్గమైన విషయంలో కూడా ఏదో ప్రత్యేకత కార్యక్రమంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దేవాలయాలు సందర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. కొంత గౌరవప్రదంగానే ఉంటుంది, కానీ ఆలోచించుకోవడం మాత్రం దీనికి కొంత ధార్మిక విషయాలకు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నది. 8, 9వ తేదీల్లో ఆలస్యంగానైనా కొన్ని పనులు అనుకున్నట్టుగా మెల్లమెల్లగా సాగుతాయి. మరొక ప్రత్యేకమైనటువంటి రోజు 10, 11వ తేదీలు. ఇవి కూడా విశేషంగా ఆనందంగా ఉన్నాయి, కానీ ఆనందంతో పాటు ఏదో ఒక బరువు కూడా పక్కన కనబడుతున్నది. అంటే దాన్ని అవాయిడ్ చేయలేనటువంటి స్థితిగతులను కూడా మీరు సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది సామాన్యంగా ఆర్థికపరమైనది కావచ్చు, ఆరోగ్యపరమైనది కావచ్చు, మీ మీద డిపెండ్ అయిన వాళ్ళది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, మీకున్నటువంటి వ్యవస్థలకు సంబంధించింది కావచ్చు, ఏదైనా ఉంటుంది. 12, 13 చాలా ఆనందదాయకంగా గడిపేటువంటి రోజులు. అయితే ఇవి మామూలుగా మార్పులు వస్తున్నాయి. అయితే ఈ వారంలో ప్రారంభంలో కలిగినటువంటి మార్పు మీరు వృత్తిపరంగా కొద్ది మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు అధిక లాభాలు కానీ ఏవి కానీ మీరు చేసే పనిలో ఆర్జించాలన్నప్పుడు మీరు కొంత తిరిగి పర్యవేక్షించి పరిశీలించవలసిన అవసరాలు ఉంటాయి. ఈ వారంలో మీకు కలుగుతున్న మార్పులు, ఇతరులతో కాంటాక్ట్స్, కొద్దిగా బిజీగా ఉండేటువంటి షెడ్యూలు, ఒక దగ్గర కూర్చొని చేసే పనులు కావండి, ఆ విధమైనటువంటి ప్రయాణాలు మీకు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ప్రయాణాలతో, పలు ప్రాంతాల దర్శనాలతో, పలు వ్యక్తుల యొక్క కలయికలతో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఆర్థిక పరంగా, వృత్తిపరంగా సంబంధించినదే ఉన్నది కావున, మీ వ్యక్తిగతంగా భూ సంబంధ వ్యవహారాలు కూడా ఉన్నాయి కావున అవి దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి ప్రారంభించండి. సాధారణమైన వ్యక్తులకు అయినా ఎవరికైనా అనుకూలంగా ఉంది. మరి ఆరోగ్య విషయం కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో కుజుడితో పాటు రాహువును కూడా కలపండి. రాహు గ్రహ స్తోత్రం కూడా చేయండి. అట్లాగే ఏదైనా సమీప దేవాలయాలలో దర్శనాలు, పూజలు అలాంటివి కూడా చేసుకోవచ్చు. కుజ రాహులకు సంబంధించినటువంటి శ్లోక ప్రార్థన ప్రత్యేకంగా చేసుకోండి. మెల్లమెల్లగా మీరు అతి ఆవేశాలు పనికిరావు, అతి నిదానం పనికిరాదు. కాకుండా మధ్యస్థంగా వండుకుంటూ ఈ వారం మీరు గడిపినట్టయితే మున్ముందు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. యోగమంజరి టీవీ ఈ ప్రత్యేక వార ఫలాలు మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేదలు ఇవన్నీ కలగలుపుకొని మీకు రాశి నక్షత్ర ఫలితాలను సంక్షిప్తంగా తెలియజేయడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.